సాధారణంగా మనం ఏదైనా మెడికేషన్ వాడాలంటేనే ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ గాని ఇదంతా చాలా చూస్తూ ఉంటాం హిస్టరీ అంతా గూడా. ఏదన్నా అంటే కాస్మెటిక్ సర్జరీ ఏదర్ ప్లాస్టిక్ సర్జరీ ఏది చేయాలన్నా గూడా మీరు ఆ కండిషన్ ఏవేవి అబ్జర్వ్ చేస్తారు? ఏవి మీరు కౌంట్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు పేషెంట్‌ని? ఎవరైనా సరే కాస్మెటిక్ సర్జరీకి వచ్చిన రీకన్‌స్ట్రక్షన్ అంటే ప్లాస్టిక్ సర్జరీలో మన యాక్సిడెంట్ కేస్ అయినా క్యాన్సర్ ఫస్ట్ మనం చూసేది ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ హ్మ్. ఇందాక చెప్పిన డయాబెటీస్, హైపర్‌టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ అంటే 35, 40 దాటిన తర్వాత ఒక్కొక్కసారి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం అంటే హార్ట్ ప్రాబ్లమ్ ఎప్పుడైనా రావచ్చు. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అవును. హార్ట్ అటాక్ రావచ్చు. బట్ మోర్ దాన్ 40 ఉన్నప్పుడు హార్ట్ స్క్రీన్ చేసుకుంటాము. హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి హిస్టరీ అడుగుతాము. ఏదైనా డౌట్ ఉంటే దానికి టెస్ట్ చేస్తాము. అలాగే మా బ్లడ్ ప్రొఫైల్ అంతా బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేసుకొని అనస్థీషియా వాళ్ళు ఒకసారి అనస్థీషియా చెకప్ చేయించుకొని దాన్ని బట్టి మనము వి గో అహెడ్ విత్ సర్జరీస్. సో ఏదైనా రిస్క్స్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం ఏదైనా ఉన్నప్పుడు మనకి రిస్క్ చెప్తారు. మనం అడుగుతాం మీకు షుగర్ ఉందా? బీపీ ఉందా? ఇవన్నీ అడుగుతాం. అలాంటివి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని బట్టి మనము అకార్డింగ్‌లీ కరెక్టివ్ మెజర్స్. సో నార్మల్‌గా మనకి ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఏదన్నా సర్జరీ నీడ్ అయినప్పుడు పేషెంట్ ఎన్ని రోజుల్లో తను రికవర్ అవుతారండి? ఈ స్కార్ గాని ఏదన్నా స్టిచెస్ గాని ఇది ఉన్నప్పుడు స్కార్ మెడికేషన్ ఏమి సజెస్ట్ చేస్తారు? జనరల్‌గా స్కార్స్ మానడానికి ఒక 1 వీక్ టు 10 డేస్‌లో ఎనీ స్కార్ మానిపోతుంది. అంటే ఎనీ మన సూచర్ లైన్ మారిపోతది. మనం కుట్లేసిన లైన్ ఏదైతే ఉంటదో ఒక 1 వీక్, 10 డేస్ మాక్సిమం 15 డేస్‌లో మారిపోతుంది. బట్ స్కార్ ఏదైతే లైన్ స్కార్ ఉంటదో అది నెక్స్ట్ మెచ్యూర్ అవుతా ఉంటది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ½ ఇయర్ దాకా ఆ స్కార్ మెచ్యురేషన్ ఉంటుంది. సో ఆ స్కార్‌ని మనం మోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ ఫేస్ మీద గానీ, మనకు కనపడే ఏరియాస్‌లో ఎస్పెషల్లీ స్కార్స్ మనం మోల్డ్ చేసుకోవాలి. సో స్కార్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఆఫ్టర్ 2-3 వీక్స్ నుంచి ఆర్ 1 మంత్ తర్వాత నుంచి వన్స్ వీఆర్ ఏదైతే మనం హీలింగ్ అయిపోయింది అని వీఆర్ ష్యూర్ దట్ ఆ హీలింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు హ్మ్. మనము స్కార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లైక్ సిలికాన్ రిలేటెడ్ ఆయింట్మెంట్స్ కానీ, జెల్ షీట్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద స్కార్ బిహేవియర్. ఎందుకంటే స్కార్ కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. లైక్ హైపర్ట్రోఫిక్ స్కార్ ఆర్ కీలాయిడ్స్ అని. ఎనీ స్కార్ అంటే ఎవరిలో వస్తుందో మనం చెప్పలేము. వాళ్ళకి హైపర్ట్రోఫీ అంటే స్కార్ ఉబ్బుతుంది అనమాట. దాని నార్మల్ లెవెల్ మీద కంటే కూడా ఉబ్బుతుంది. హ్మ్. దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్ అంటారు. అది ఆ నార్మల్ లెవెల్ ఇంకా పెద్దగా ఉబ్బుతుంటే అది కీలాయిడ్ అంటారు. వెరీ రేర్ బట్ అది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనము ముందు నుంచే అటువంటివి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నా లేకపోతే ప్రివెంటివ్గా కూడా మనము సిలికాన్ క్రీమ్స్ వాడచ్చు అనమాట. సో ఓకే. ఇదేమవుతుందంటే లోకల్ టెంపరేచర్ ఒక 2 డిగ్రీస్ పెంచి ఏదైతే స్కార్ టిష్యూ గ్రోత్ ఉంటుందో దాన్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. హ్మ్. సో ఇలా మనం స్కార్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అన్న మనము స్కార్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే విల్ గెట్ బెటర్ స్కార్స్.